డిఎంఎల్టీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా పెథాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ మీకు ప్రతిరోజు బాగా నేర్చుకోమని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఆప్థాల్మిక్ మేడం కూడా చాలా బాగా చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ మనం ఇది ఉంటేనే మీరు ఎవరు నేనెవరు అన్ని కళ్ళు ఉంటేనే చూడగలుగుతున్నాం. ఆ సబ్జెక్టు చాలా నీట్గా చెప్తుంది కొరికొడి మేడం గారు. కాబట్టి ఆప్థాల్మిక్ స్టూడెంట్స్ కూడా బాగా విని సబ్జెక్ట్స్ని బాగా అర్థం చేసుకొని ప్రతిరోజు మనము ఒక 3 hours చదవాలి. ఏదో చదువుతూ ఉంటామని అనుకోకూడదు. ఇప్పుడు ఒక మంచి పుస్తకం ఉందనుకో, అది 100 మంది మిత్రులతో సమానం అంట. కాబట్టి మనం ఆ విధంగా మన బుక్కే మంచి స్నేహితుడిగా చూసుకొని దాన్ని మనం ప్రతిరోజు చదివి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. మీరు ఎందుకు చదువుతున్నారంటే ల్యాబొరేటరీ టెక్నీషియను అన్ని జాబుల కన్నా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. మనము రోగులు వచ్చినప్పుడు బ్లడ్ తీసి, యూరిన్ తీసి, స్టూల్ తీసి, స్ఫూటం తీసి అన్ని ఎగ్జామ్ చేసి అది ఎలా ఉంది అని ఆ రిజల్ట్ని ఫలితాన్ని పేషెంట్కి ఇవ్వడం వల్ల దాన్ని తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర చూపించి ప్రిస్క్రిప్షను రాసుకుంటారు. దానివల్ల మనము ఎంతోమంది రోగుల్ని రోగ నిరోధించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్. ల్యాబొరేటరీ అంటే మీకు ఆల్రెడీ ల్యాబొరేటరీ అంటే మీ ప్రయోగశాల, ఆడ ప్రయోగం చేస్తాం కాబట్టి దానికి ల్యాబొరేటరీ, ఏ ప్లేస్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ శాంపుల్స్. ఇప్పుడు నమూనాలను సేకరించి దాన్ని ప్రిపరేషన్ చేసి స్టెయినింగ్ చేసి ఎగ్జామ్ చేసి ఇది పాజిటివ్నా నెగిటివా అనే దాన్ని నిర్ధారించేది ఎవరంటే టెక్నీషియనే. అందువల్ల నేనేం చెప్తున్నాను, మీ క్లాస్కి వచ్చినప్పుడు కూడా మనము 1 hour కూర్చుంటాం అనుకో, కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేదంటే వేస్ట్. కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు 7 వచ్చినారు, ప్రిన్సిపాల్ గారు మీటింగ్లో ఇప్పుడు ఏం చెప్పినారో దాన్ని విన్నారు, దానిపైనే ఏకాగ్రత పెట్టి ఏం చెప్పినారో మళ్ళీ ఇంటికి పోయి కూడా ఆలోచించి పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా చెప్పినారు ప్రిన్సిపాల్ గారు, ఇలా చెప్పినారు ప్రెసిడెంట్ గారు, ఇలా చెప్పినారు కరస్పాండెంట్ గారు, అదే విధంగా మేడం గారు కానీ అందరూ కూడా మనం అర్థం చేసుకొని మనం ఇంటికి పోయినాక ఈరోజు ఏం జరిగిందో దాని గురించి శుభాకాంక్షలు. గుడ్ ఆఫ్టర్నూన్ అనండాలి. ఈరోజు స్పెషల్ ఏమంటే ఇంకా అందరూ చెప్పేస్తారు ఏం చేయాలో, మీరు ఏం చదువుకోవాలి, ఎలా ఉండాలో చెప్పేస్తారు. మళ్ళీ నేను చెప్తే బోర్ కొట్టేసింది, ప్లేస్ పారిపోతారు అనమాట. కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ జరుపుకుంటున్నాం అనమాట. అంటే క్రీస్తు అంటే మీనింగ్ వచ్చేసి సేవియర్ పీపుల్స్ అండ్ ప్రొటెక్ట్ పీపుల్స్ అనమాట. అంటే యేసుక్రీస్తు జన్మించి లోకానికి పాపలు రక్షించడానికి వచ్చారనమాట. కాబట్టి ఆయన మనం రక్షించడానికి వచ్చారు కాబట్టి మానవ రూపం ఎత్తి మనలో కలిసిపోయి మనలో ఉండి తర్వాత దేవుడు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చి అంతవరకు ఉండేసి మనం ఎక్కువ పాపాలు చేస్తున్నామని తెలుసుకొని ఆ పాపాల నిమిత్తం మన నిమిత్తమై యెహోవా దగ్గర మన కోసం సిలువలో వేయబడి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఇప్పటి వరకు ఎందుకు మనం యేసుక్రీస్తు యొక్క జన్మదినం జరుపుకుంటున్నామంటే మన కోసము మన పాపాల కోసం ఆయన జన్మించి చనిపోయారు కాబట్టి, చనిపోయి తిరిగి లేచారు కాబట్టి. అందువల్ల ఈరోజు స్పెషల్గా జరుపుకుంటున్నాము. மணிமுடி அரசன், அருணா மேடம், பொற்கொடி மேடம், கிரேஸ் அனைவருக்கும் குட் ஈவினிங். இந்த கிறிஸ்மஸ் நாளில் எல்லோருமும் சந்தோஷமாக இருக்க வேண்டும். ஸ்டூடெண்ட்ஸ் நீங்கள் நல்ல முறையில் படிக்க வேண்டும், நல்ல முறையில் ரேங்க் எடுத்து வெற்றியை காண வேண்டும். எல்லாருக்கும் கிறிஸ்மஸ் வாழ்த்துக்கள், புத்தாண்டு வாழ்த்துக்கள். மேடம், ஸ்டூடெண்ட்ஸ் எல்லாருக்கும் கிறிஸ்மஸ் நல்வாழ்த்துக்கள், புத்தாண்டு நல்வாழ்த்துக்கள். గౌరవనీయులైన కరెస్పాండెంట్ సార్ గారికి, గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, గౌరవనీయులైన గ్రేస్ మేడంకి, అరుణ మేడంకి, పర్కోడి మేడం గారికి, శ్రీరాములు సార్కి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ ophthalmology and DMLT first year and second year, good afternoon. Christmas is a secondary festival commemorating the birth of the Jesus Christ, a celebration of love, hope and compassion of celebrated by Christmas all over the world. Gifts, trees,
decoration and family dinner and important celebration. Christmas meant main purpose, birth of Jesus, to thank God for sending His Son Jesus in the world and showing humanity the way of salvation, love and peace, sharing the love, peace and compassion that Jesus taught and helping others. Important celebration, offering special prayer and worship, having a festive meal with the family. What is Christ? Savior the world or protector of the world. Thank you. And Madam Sar Gariki, Principal Sar Gariki, Correspondent Madam Gariki, Aruna Madam Gariki, Vice Principal Madam Gariki, Sriram Sar Gariki, na హృదయపూర్వక వందనములు. My dear students, DMLT and ophthalmic seniors and juniors అందరికీ గుడ్ ఈవినింగ్ ఆనంద ఫాల్ మరియు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకునే పవిత్రమైన పండుగ. అది ప్రేమ, ఆశ, కరుణలను పంచే వేడుక. డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకుంటారు. బహుమతులు, చెట్టు అలంకరణ, కుటుంబంతో విందు వంటివి ముఖ్యమైనవి. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు జననం. దేవుడు తన కుమారుడైన యేసును లోకానికి పంపి మానవాళికి రక్షణ మార్గాన్ని చూపించినందుకు మనం కృతజ్ఞతలు చెప్పడం. ప్రేమ మరియు శాంతి. యేసు బోధించిన ప్రేమ, శాంతి, కరుణ పంచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం. ముఖ్య వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు చేయడం, కుటుంబంతో కలిసి పండుగ భోజనం చేయడం. క్రీస్తు అంటే లోక రక్షకుడు అని అర్థం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఎవరిని కానీ తప్పించకూడదు, ప్రేమగా నలగాలి, ఎవరికైనా మన వల్ల అయితే సహాయం చేయాలి. కాబట్టి అదొక మార్గంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అబ్బాయిలు ఎవరితో మాట్లాడాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మాట్లాడండి, ధైర్యంగా వచ్చి మాట్లాడండి. సూర్య రా. தம்பி தம்பி ஹலோ ஒரு ஃபோட்டோ எடுத்து பார்க்க ஓரம் படம் வீடியோ எத்தனைங்க நம்ம விளையாண்டுக்கிறேன். ஆமாங்க தம்பி யார போனோமா, சீக்கிரம் வாங்க, சீக்கிரம் வாங்க. அவசி டைம் வச்சு விட்டு போங்க கேட்க வேணும். வாங்க வாங்க வச்சு வாங்க பாப்பா வந்து வச்சு கேக் வச்சு ஏங்கடாவா சார் எதிர்க்கார் சார். யாராவா கேக்கா கிராஸ் மேடம் வாரம் கிராஸ் மேடம். ஏங்கடா போற இப்போ சாலையில வாங்கி அடிப்பா கேக்கு வாங்க வாங்க வச்சே வாங்க. போய் கேக்குதா ஆமா வாங்க வாங்க சீக்கிரம் வாங்க கேக்கு வாங்க. சார் கொடுங்க ஃபஸ்ட்டு. ஆமாம் இங்கே பாரும்மா ஆயிடுச்சுமா. அக்கா நல்லா சிரிக்கா அக்கா சிரி. ஏய் நீங்கள் எடுக்கலையா? ஏய் இங்கே பாடுறா போட்டோ போய் பாரு. நில்றா போடா. ஆயா ஆயா இங்கே பாரு. ஐயா
ஐயா ஒரு வருஷம் எவ்வளோ மகிழ்ச்சியாக உன்னை கடவுள் வச்சிருக்கிறாரு. போட்டோ எடு. எத்த சார் நீங்கள் போடுங்க. ஏய் நீ போலியா What is the meaning of Christmas? ஜீசஸ் பிறந்த நாள் அதெல்லாம் சொல்லினே இருக்கிறது 2000 வருஷமா. ஜீசஸ் பிறந்த நாள் அவர் இன்னைக்கு தான் பிறந்தாருன்னு இருக்குது. நோ. அதனால் லாட் ஆஃப் பீப்புள்ஸ் செலிப்ரேட்டட் ஃபார் 25th. அதை பற்றி ஒன்றும் பேசுறதுக்கு இல்லை. அதில் எழுதி கொடுத்துருக்குறாங்க பாருங்க. கிறிஸ் மாஸ். அது மாஸ் MASS. மாஸ் மீன்ஸ் வாட்? மாஸ் ஆராதனை, டிவோஷன்ஸ். The meaning of devotion. What is the meaning of devotions? கடவுளை எப்படி என்ன சொல்லிச்சு தெலுங்குல? சகாயம் செலுத்தினார். நன்மை செய்யவே அவர் இந்த பூலோகத்துல வந்து என்ன பண்ணாரு? ரவுண்ட் அடிச்சார். இஸ் ரவுண்டிங் ஃபார் த ஏர் டோட்டலி வேர்ல்டு. குட் ஆக்டிவிட்டிஸ். இப்போ ஏன் இங்கே வந்து கிறிஸ்மஸ் கொண்டாடுறோம்?